అండి అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మా అన్నయ్య వచ్చాడండి మా ఇంటి దగ్గర నుంచి. వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొచ్చాడు. అందులో నుంచి వెళ్ళి నాకెంతో ఇష్టమైన రామల్కాయల రెసిపీ మీకు ఈరోజు చేయబోతున్నాను. నా చిన్ననాటి జ్ఞాపకం ఇది. నేను చిన్నప్పుడు ఇలాగే తినేదాన్ని. వీటిని చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు పెట్టారు దోసకాయలు అండ్ బీరకాయలు, టమాటోస్, రామల్కాయ చెట్లు పెట్టారు. సో వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. సో మీకు ఈరోజు నేను చేయబోయే చూపించే రెసిపీ ఏంటంటే రామల్కాయ కుర్మా. సరే అండి, ఇంకెందుకు ఆలస్యం, రామల్కాయ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు రామల్కాయలు అండ్ పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు ఒక 2 లీవ్స్ అండ్ ఇలాచి 2 మిరియాలు, ఒక 2 మిరియాలు, దాల్చిన చెక్క అండ్ 2 యాలకులు అండ్ సాల్ట్, పచ్చిమిర్చి ఒక 2, తగినంత కారం, ధనియా పౌడర్, మెంతి పొడి, తగినంత పసుపు, ఉల్లిగడ్డ ముక్కలు అండ్ జీలకర్ర, ఆవాలు. మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే కుర్మా కోసం కుర్మా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మనం మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. రామల్కాయలు ఇలా తొడమలు తీసుకోవాలి. మనం ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్మాష్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే అవి పర్ఫెక్ట్గా కాదు. మిక్సీ పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అవుతుంది. చూడండి, ఇలా మిక్సీ పెట్టాను కొబ్బరి తురుము మీద. అండ్ చూడండి, రామల్కాయలు కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాను. సో ఈ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు సరిపడంత ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. బిర్యానీ ఆకులు అండ్ ఎండుమిర్చి వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపెట్టలేదండి, బట్ నేను మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాయండి కొంచెం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చాయి చూడండి. ఎప్పుడైనా మనం ఒకే బ్రాండ్ ఆయిల్ వాడొద్దండి. ఎప్పుడు బ్రాండెడ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి పల్లి నూనె, ఒకసారి సన్ఫ్లవర్, ఒకసారి రైస్ బ్రాండ్ ఆయిల్, ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఒకే బ్రాండ్ వాడడం వల్ల ఆయిల్ మన బాడీ కూడా దానికి అలవాటు పడిపోతుంది. సో ఒకవేళ మనం చేంజ్ చేస్తూ ఉంటే అందులో ఉన్న మినరల్స్, విటమిన్స్ అవి ఇవి టాలీ అయిపోతాయి. సో మనం ఎప్పుడైనా చేంజ్ చేస్తూ ఉండాలి ఆయిల్ని. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చాయి. తగినంత పసుపు వేసుకున్నాం అందులో. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకున్నాం. కొబ్బరి తురుము వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి తురుము ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలండి కొబ్బరి తురుము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూద్దామండి, ఇది చూడండి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ రామల్కాయ జ్యూస్ వేసుకున్నాం. దీంట్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఉడికేదాకా మూత పెట్టేసుకున్నాం. చూద్దామండి, ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూడండి, వేడైంది, మసులుతుంది కదా. ఇప్పుడు సరిపడంత
కారం వేసుకుందాం. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, సో నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను. నెక్స్ట్ ధనియా పౌడర్, మెంతి పొడి, సరిపడంత సాల్ట్. కలుపుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయిందా లేదా చూద్దామండి. ఓకే, చూడండి మనకి ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయింది. కుర్మా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా పైన ఆయిల్, అలా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇలా పైకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే మనకు కుర్మా కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దామంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన రామల్కాయ కుర్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి.